వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల రణబేరి పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగదారులు. గాంధీలో పోలీస్ దాదాగిరి. ర్యాలీతో అడ్డుకున్న ఉస్మానియా. పాలమూరుకు వచ్చిన పలు అరెస్ట్. గెల్లు రాకేష్ రెడ్డి అడ్డగింత. అరెస్టులో ఖండించిన కేటీఆర్. హరీష్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు. సచివాలయం ముందు ఆందోళనలు. ఉద్యమాల గడ్డ తెలంగాణ అడ్డ అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణను కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రాకముందు 6 గ్యారెంటీల అమలు మనం చూసుకున్నట్లయితే యువ వికాసం కోసం యువతలందరికీ కూడా ఒక కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. అది కూడా అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన చాలామంది నిరుద్యోగ విద్యార్థులు ధర్నా అనేది మొదలుపెట్టారు. నిన్న చాలా వరకు కూడా సచివాలయం వద్ద ఉద్రిక్తత అనేది మొదలైంది. దవాఖానే జైలైంది. ఉద్యమకారుడే ఖైదయ్యాడు. పోలీసుల మహాలో గాంధీ దవాఖానా. మోతీలాల్ నాయక్పై పోలీసులు కౌరం. పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరు అరెస్ట్. దవాఖానలో దాదాపు రానివ్వట్లేదు. నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష. ఆ క్యాబినెట్లు బీసీలకే చోటుందా? మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతకం. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి. దానం నాగేంద్రకు దక్కే ఛాన్సు. సీతక్కకు హోంశాఖ. దామోదర్. విద్యుత్ బిల్లుల చెల్లింపులు బంద్. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే విద్యుత్ బిల్లులు చెల్లింపులు బంద్. ఇకపై టీజీఎస్పీడీఎల్ వెబ్సైట్ నుంచే యాప్ల ద్వారా చెల్లియాల్సిందే. కాంగ్రెస్ కోటేసేందుకు చచ్చిపోతున్నా. పురుగుల మందు తాగుతూ రైతు ఆత్మహత్య. రైతు రాజ్యం వస్తే బాగుంటుందనుకున్న 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. కలెక్టర్కు వెళ్తే టైం మించిపోయిందన్నారు. చావు తప్ప గత్యంతరం లేదన్న పిలుస్తూ వీడియో. డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో ఘటన. రాహుల్ వ్యాఖ్యపై రభస. హిందువులుగా చెప్పుకునే కొందరు హింస విధ్వంసాన్ని వ్యాప్తి చేస్తున్నారనే వ్యాఖ్య. అభ్యంతరం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ క్షమాపణ చెప్పాలని షా డిమాండ్. బీజేపీ గురించి మాత్రమే అన్నానని రాహుల్. ఆర్ఎస్ఎస్తో దేశానికి ప్రమాదం. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే విమర్శలు. వ్యతిరేకించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆర్ఎస్ఎస్ సభ్యుడు కావడం నేరమా అని ప్రశ్న. అమలుకి కొత్త న్యాయ చట్టాలు. మధ్యప్రదేశ్లోని తొలి కేసు. శిక్ష కంటే న్యాయానికే ప్రాధాన్యం. సామాన్యంగా చీటింగ్ కేసు ఎవరైనా చేసి ఉంటే గతంలో 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇప్పుడు సెక్షన్లన్నీ మారాయి. కొత్త సెక్షన్లు రావడంతో ఇంతకుముందు ఉన్న సెక్షన్ 420 ఇప్పటి నుంచి సెక్షన్ 318 కింద కేసు అనేది నమోదు అవుతుంది. 200 రూపాయలతో అంతరిక్షయానం. భారతీయులకు యుఎన్ స్పేస్ ఏజెన్సీ ఆఫర్. జూలై 1 నుంచి కేవలం 200 రూపాయలు చెల్లించి $2.5 పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందవచ్చు. బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ఇప్పుడు 200 రూపాయలు చెల్లిస్తే ఆకాశ ప్రయాణంని చేయవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. ఎవరైతే ఆకాశం స్పేస్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, అయితే ఆకాశంలో ప్రయాణించేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకైతే శుభవార్త. 200 రూపాయలు అంటే $2.5 చెల్లించి బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా మీరు ఆకాశ ప్రయాణం చేయవచ్చు.